ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. బైబిల్ స్టడీలో మనము నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 149వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజములలో ఆయనకు స్తోత్ర గీతములు పాడుడి. ఇజ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. నా నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురుతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చెయ్యుదురుగాక. వారి నోట దేవునికి చేయుబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఈ యొక్క అధ్యాయము మనము మొత్తము కూడా ఇప్పుడు చదువుకొని ఉన్నాము కదా. ప్రతీది కూడా ఆయన్ని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన్ని ఘనపరచాలి అన్నట్లే మనం ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం సమాజంగా కూడి కూడా ఆయనంట మనము స్తుతించాలంట, కీర్తించాలంట. మనము సమాజంగా కూడి అంటే మనము తప్పనిసరిగా మనము మందిరానికి వెళ్ళి ఉండాలి. ఎందుకంటే ఒక న్యాయ కాపరి కింద మనము ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే దిద్దుబాటు లేని వాక్యము నీకు లేదనుకో, నీవు త్రోవ తప్పిపోతావు. అవిశ్వాసం నీలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకని నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆ వాక్యం ఇక్కడ చూడండి, దేవుడు ఏమి చెప్తున్నారంటే వారి చేతులంట రెండంచుల గల ఖడ్గం ఉన్నదంట. ఆయన భక్తుల అందరికీ ఘనత ఇదే అని ఇక్కడ తెలియచేస్తూ ఉంది. ఆ రెండంచుల ఖడ్గం అంటే ఏదో కాదు కానీ ఇది వాక్యమై ఉన్నది. వాక్యమే ఖడ్గం అన్నమాట. అది రెండంచెల ఖడ్గం అని వాక్యము తెలియచేస్తూ ఉంది. అంతేకాకుండా మన ప్రవక్త గారు పర్వతం పైన కూడా ప్రార్థించినప్పుడు ఆయనకు దేవుడు ఆయన చేతికి వాక్యం అనే ఖడ్గం ఇచ్చినట్లు కూడా మనం ఆయన జీవితంలో మనం చూడగలుగుతాం. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచెల ఖడ్గం ఉన్నదంట. ఆయన భక్తులు అందరికీ ఘనత ఇదేనంట. యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. ఈ వాక్యమే మనకు జీవం వంటిది, మనకు ప్రాణమునకు ఆధారము ఈ వాక్యమే. ఎల్లప్పుడూ కూడా మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఘనత కొరకు మనము పాడాలంట, కీర్తించాలంట, మహిమపరచాలంట. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంకెలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును. అర్థమైందా? అంటే ఈ యొక్క వాక్యములు మనం ఏం చేయాలంటే, మనమంటే ఈ లోకానికి తీర్పు తీరుస్తామని వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. అందుకని మనం నాట్యంతో, తంబూరుతో, సితారతో ఆయనంట కీర్తించాలి. ఆ యొక్క మహిమను నీవు నేను కానీ ఏ
ఒక్కరము కూడా దానిని ఎంత మాత్రము కూడా మనము దాన్ని చేజార్చుకోవద్దు. ఎందుకంటే మనము ఈ యొక్క అధ్యాయాలు మొత్తము కూడా మనము కీర్తన అధ్యాయం మొత్తము కూడా మనం చదువుకొని ఉన్నాం. ఇంకా చివరి అధ్యాయంలోకి మనం రాబోతూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయం మొత్తాలు కూడా ఈ చివర మనం ఏం చూస్తున్నామంటే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అర్థమైందా పిల్లలు? నీవు స్తుతించుట, ప్రార్థించుట, పాటలు పాడుట, ఆయన మందిరానికి వెళ్ళటం అంటే ఆయనకంట అది ఎంతో ఇష్టకరం అంట. మనము ఆయన ఇష్ట ప్రకారంగా ఈ భూమి మీద మనం జీవించుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది జ్ఞానమునకు ఆధారం అంట. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు ఉండి ఆయన మాట వింటూ ఆయన ఇచ్చు గొప్ప బహుమానం కొరకు నీవు నేను జీవిద్దాం. త్వరలో మన రాజు, మన ప్రభువు, మన రక్షకుడు మన కొరకు మధ్య ఆకాశంలోకి రాబోతూ ఉన్నాడు. నీవు సిద్ధపడి ఉంటేనే నీవు ఆయనతో వెళ్తావు. అర్థమైందా పిల్లలు? అందుకని ఈ యొక్క సమయం మనం ఏ ఒక్కటి కూడా పోగొట్టుకోకుండా మన తప్పిదముల కొరకు మనం పశ్చాత్తాపపడి మనకిచ్చిన రక్షణను భయముతో మనము కాపాడుకుంటూ ఆ గొప్ప బహుమానము నీ కొరకు నా కొరకు ఉంచబడిందనమాట. ఈ మాటలు మీరు గ్రహించారా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. God bless you.